ఇక్కడ ఉన్నారంటావా? అవును, నగరపాలిక అధ్యక్షుడు, తన కూతురు, ఇంకొకరు ఉన్నారు. అలాగా, వెంటనే వెళ్ళి వాళ్ళ అంతు చూడండి. అంత చూస్తారా? ఆ విషయాన్ని మీకు వదిలేస్తున్నాను. నాకు ఇవ్వాల్సిన మొత్తం గుర్తుంది కదా. దాని గురించి దిగులు పడకండి, కానీ చెప్పిన పని ఖచ్చితంగా చేయాలి. తర్వాత డబ్బు తీసుకుని వెళ్ళిపోవచ్చు. నేను మరో గ్రహానికి వెళ్ళి హాయిగా బతుకుతాను. నాయనా, ఈ విషయం ఐడియాకి చెప్పాలి. ఇన్విజిబుల్ క్లాక్ వల్ల వీళ్ళు నన్ను చూడలేరు. ఏ అబ్బాయి, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా? ఆ పిల్లాడిని తప్పించుకోనివ్వకండి, వెళ్ళి పట్టుకోండి. వెళ్ళండి, పోదండి. నన్ను కాపాడుతారేమో. ఎక్కడికి మాయమైపోయాడు? ఏం అర్థం కావటం లేదు. ఒక్కరు అక్కడికి వెళ్ళండి, చూద్దాం. వామ్మో! డోరేమోన్ గ్యాడ్జెట్ ఇక్కడ వదిలేసాడేంటి? నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? వాళ్ళెవరిని వదిలిపెట్టద్దు. నేనేదో ఒకటి చెయ్యాలి, లేదా ఐడియా ఇంకా మిగతా వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు. ఈ పట్టుముట్ట వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు ఏం చేద్దాం బాస్? ఇంకేముంది, మాయమైపో. ఐడియా, కాల్చకు, వద్దు, తప్పుకో. అదిగో అక్కడున్నారు, వదలకండి, పట్టుకోండి. ఆమె నగరపాలక అధ్యక్షుడి కూతురు. పట్టుకోండి. ఐడియా, తప్పుకో. లారియన్! లారియర్, డోరేమోన్, అతను ఎలా ఉన్నారు? నా డాక్టర్ బ్యాగ్ కూడా ఇప్పుడు ఉపయోగపడదు. లారియర్, నన్ను క్షమించండి. నేను పిరికి పందని మీకు ఐడియాకి మేరకి సాయం చేయలేకపోయాను. నన్ను క్షమించండి. ఇది నీ తప్పు కాదు నోబితా, ఇదంతా ఆ జీబెట్ గ్యాంగ్ వాళ్ళ తప్పు. నాకు ఇప్పుడు కోపం వస్తుంది. ప్రయోజనం ఏముంది? డోరేమి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీకోసం నేను వచ్చినప్పుడు కిటికీలోంచి పెట్టెగరడం చూశాను. అందుకే దాని వెనకాలే వచ్చాను. కోప్పడి ప్రయోజనం ఉందా అంటే ఏంటర్థం? అదా, డోరేమాన్ కి కోపం వచ్చినా నగర ప్రజలు దాన్ని పెద్దగా పట్టించుకోరు. అర్థమైందా? అది నిజమే, కానీ నాకు కోపం వస్తుంది. నన్ను ఎవరు ఆపలేరు. డోరేమాన్, నోబితా, నేనే ఏదో ఒకటి చెయ్యాలి. డోరేమి, నన్ను నన్ను అడవి దగ్గరికి తీసుకెళ్ళు. అంత తేలిక ఎందుకు ఓటమిని అంగీకరిస్తున్నారు? మన జీవితం ఎంతో విలువైనది. మన జీవితంతో పాటు ఈ నగరాన్ని, ఈ అడవిని మన చేతులతో మనం రక్షించుకోవాలి. మన చేతులతో. మీరు చూడవలసిన కార్యక్రమం ఇప్పుడు మొదలు కాబోతోంది. మమ్మల్ని నీకెంత ధైర్యం? నేను పిల్ల పెంచుకున్న క్యాట్ రాబట్టే.
నీకు ధైర్యం ఉంటే నాతో తలపడ చూద్దాం. నీకేం కావాలో చెప్పు. ఐడియాని ఇంకా మిగతా వాళ్ళని వదిలేయండి. అధికారి జీబట్ ని కొన్నారు. మిమ్మల్ని లొంగ తీసుకుని నగరాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. తను చెప్పేది అబద్ధం. నాకు చాలా భయంగా ఉంది. నేను అబద్ధం చెప్పడానిక ఇంత దూరం వచ్చాను. దయచేసి నన్ను అందరూ నమ్మండి. నేను చెప్పేది నిజం. వారియర్, మీరు బతికే ఉన్నారా? నేను ఫ్లోరా గ్రహం నుంచి వచ్చాను. ఇదిగో మీ అడవి నన్ను రక్షించింది. వినండి, మీరు మీ నగరాన్ని అడవిని కాపాడుకోవాలి. నోబితా ప్రయత్నాన్ని నీరుగార్చకండి. అవును, అతను సరిగ్గా చెప్పారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నొక్కి చూడండి, పోదండి. మనం సాధించాం. జీబోటేరి, ఇక్కడి నుంచి వెళ్ళిపో జీబట్. నీ మనుషులందరూ మాకు లొంగిపోయారు. నేనింకా మీకు లొంగిపోలేదు. నన్ను ఓడించాలంటే మీరు నాతో తలపడాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? మీలో ఎవరికైనా నాతో తలపడే ధైర్యం ఉందా? ఒకరున్నారు. నువ్వా? అబ్బే కాదు, ఇదిగో నోబితా, తనొక మహావీరుడు. ఏంటి నేనా? అవును, నువ్వే. ఈ ప్రపంచంలో నువ్వే మహావీరుడివి. కానీ ఇలా పారిపోకూడదు. నువ్వు ధైర్యవంతుడు. వెళ్ళు. అవును, నువ్వు ఇప్పుడు పారిపోయావంటే మా పరిస్థితి ఏం కాను. ఏమైంది? ఓటమిని అంగీకరిస్తున్నావా? వామ్మో, కాలు చేతులు వణికిపోతున్నాయి. నా వల్ల ఏం కాదు. పిల్ల పిచ్చుగా, ఇప్పుడు భయపడి ఏమీ లాభం లేదు. ముందుకొచ్చి తలపడు. చాలా భయం వేసింది. నేను ఓడిపోయాను, లొంగిపోతున్నాను. ఇక నువ్వు చాలించు. నోబితా, నువ్వు సాధించావు. ఏంటి ఇలా జరిగింది? నోబితా! నోబితా, నువ్వు వదరగొట్టా. నోబితా, మీ అందరికీ ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు. ఈ మరుగు నగరాన్ని రక్షించారు. ఇప్పుడు మేము చాలా ప్రశాంతంగా ఉంటాం. మేము మీకు ఇవ్వాలనుకున్న కానుకని స్వీకరించండి. మీరు మాకేం డబ్బు ఇవ్వక్కర్లేదు. మేము డబ్బు కోసం ఇక్కడికే రాలేదు. నాకు కూడా డబ్బొద్దు. మీరెందుకు వద్దంటున్నారు? మీకు డబ్బు అవసరం లేదా? అవును, ఈ నగరంలో అవసరం లేదు. ఎందుకనే? కొన్నిటికి సమాధానాలు ఉండవు. మేము డబ్బు తీసుకుంటాం. మేమందరం పంచుకుంటాం. ఇది డబ్బా. అవును, మాకు ఇదే డబ్బు. ఈ గ్రహంలో ఈ గింజలనే డబ్బుగా ఉపయోగిస్తాం. ఇవి ఎంతో విలువైనవి.